ప్రసంగి గ్రంథాన్ని మనం నేర్చుకుంటున్నాం. జీవిత అనుభవాన్ని మాట్లాడుతూ మనకు సందేశాన్ని ఇస్తూ ఉండాలి. ఏంటి సందేశము? దేవుడు లేకుండా జీవితము వ్యర్థము. వేల్పు లేని పాటు ఇలమందు వ్యర్థము అని చెప్పారు. వేల్పు అంటే దేవుడు. నాకు ఉదయం సహోదరుడు పాట పాడారు, వేల్పులలో సమనవరయ్యా అని. వేల్పు అంటే దేవుడు. వేల్పు లేని జీవితము వ్యర్థము అని సొలొమోను తన జీవితం ద్వారా సందేశం ఇస్తూ ఉన్నాడు. అనేక మార్లు మనము దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో, దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదో అనే ఈ ఆలోచన చేత పట్టుబడుతూ ఉంటాం. మొదటిగా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఉదాహరణకి మనుషుడికి పుట్టినరోజు ఇష్టమా, సత్యనరోజు ఇష్టమా? చావు దినం ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎవరు పోరు. పుట్టినరోజుకి వెళ్తాము. పుట్టినరోజు మనుషుల మధ్యలో ఆనందం ఉంటుంది, నవ్వులు ఉంటాయి, భోజనాలు ఉంటాయి, ఆనందం ఉంటుంది. కానీ సొలొమోను అంటాడు, సావు దినమే మేలు, సత్యం దినమే మేలు అంటాడు సొలొమోను. అంటే మనం అనేక మార్లు ఆనందాన్ని కోరుకుంటూ ఉంటాం, విచారాన్ని కోరుకో. ఆనందం వలన మనకి ఏదో కలుగుతుంది. అక్కడికి వెళ్తే పుట్టినరోజు కదా, అక్కడ ఏదన్నా ఆనందం దొరుకుతుంది అనుకుంటా. సరే, ఆనందం కొరకు పోయావు, ఆనందపడ్డావు, నవ్వావు, సంతోషించావు, ఇంటికి వచ్చావు. నీకేం ప్రయోజనం? నీకేం వచ్చింది అంటాడు సొలొమోను. దానివలన నీ వ్యక్తిత్వంలో ఏమైనా మార్పు జరిగిందా? ఏం జరగలేదు. అయితే చావు దినం దగ్గరికి వెళ్ళు, చచ్చిన వాడి ఇంటికి వెళ్ళు. అక్కడ నీ మనస్సు ఆలోచనలో పడుతుంది. ఏమని? అదే వాడు చనిపోయాడు, ఏమి తీసుకోకుండా పోయాడే, రేపొద్దున నేను చనిపోతాను, నా పరిస్థితి కూడా అంతే కదా రేపొద్దున అనే ఒక ఆలోచన నీ వ్యక్తిత్వాన్ని, నీ ప్రవర్తనని మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది అంటాడు సొలొమోను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో ఏం చెబుతున్నాడు సొలొమోను అంటే, జీవితపు అంచుని తిరిగి చూడొద్దు, సరి అయిన క్రమంలో చూడు అంటాడు అనమాట. జీవితపు అంచుని సరి అయిన క్రమంలో చూడు. జీవితపు అంచు సరి అయిన క్రమంలో చూడు. 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో ప్రసంగి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. కిన్ను ఎలా పట్టుకున్నాను? నేను తలక్రిందులుగా పట్టుకున్నాను. తలక్రిందులుగా పట్టుకుంటే రాయడానికి పనికొస్తుందా? పనికొస్తుంది. ఇప్పుడు నిలువుగా నిటారుగా పట్టుకున్నాను, రాయడానికి వస్తుందా? అంటే ఒక అంచు సరైన క్రమంలో చూస్తేనే అది ప్రయోజనకరం ఉంటుంది. దాన్ని రివర్స్ చూడకూడదు అంటాడు సొలొమోను అనమాట. ఏదైనా కానీ
జీవితపు అంచుని సరైన క్రమంలో చూడు. సరైన క్రమంలో చూడు. దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ క్రమంలోనే చూడు జీవితాన్ని. నీకు ఏది మేలుకరమైందో అది నీ ఆలోచనకి మేలుకరంగా ఉండదు. అది అందుకే చెప్పాడు మీకు. ఏమంటున్నాడంటే పుట్టినరోజు కంటే చదువుతాం 7వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో జన్మదినం కంటే మరణదినమే మేలు. 7వ అధ్యాయం 1వ వచనం నుండి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఒకని జన్మదినమున కంటే జనన దినము కంటే మరణదినమే మేలు. ఇందు జరుగుతున్న ఇంటికి పోట కంటే ప్రలాపించు వారి ఇంటికి వారి ఎద్దకు పోవటం మేలు. ఎలాగనగా మరణము అందరికీ ఇచ్చిన కనుక మరణం అందరికి వస్తుంది కనుక బ్రతుకువారు దాన్ని మనస్సున పెట్టుదురు. నవ్వుట కంటే దుఃఖపడటం మేలు. అది నవ్వుట కంటే దుఃఖపడటమే. చదవండి. జ్ఞానుల మనస్సు ఎక్కడ ఉంటది? ప్రలాపించు వారి ఇంటి మీద ఉంటుంది. బుద్ధిహీనుల యొక్క ఆలోచనలు సంతోషించు వారి మధ్య ఉంటది. నీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? నీకేది మేలు? జన్మదినమా మరణ దినమా? ఎవరికి ఇష్టపడతారయ్యా సావు దినం? అతనికి జన్మదినమే కావాలి. అది నీ జీవితాన్ని తలకిందులుగా చూస్తున్నావు నువ్వు అంటాడు సొలొమోను. నీ హృదయంలో జన్మదినమే గొప్పదిగా ఎంచితే నువ్వు నీ జీవితాన్ని తలకిందులుగా చూస్తున్నావు. జీవితం అంచుని సరైన క్రమంలో చూడడం లేదు. నీవు రివర్స్ చూస్తున్నావు. ఏది నీ జీవితానికి ప్రాముఖ్యమైనదో, దేని వల్ల నువ్వు అభ్యాసం పొందవలనని దేవుడు ఏర్పాటు చేశాడో అది నువ్వు చూడట్లేదు. దేవుడు దేని వల్ల నువ్వు నేర్చుకోవాలని ఆలోచన చేస్తున్నాడో దాన్ని పట్టించుకోవట్లేదు. రివర్స్ చూస్తున్నావు. 4 సంగతులు చెప్పాడు. ఒకటి, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అన్నాడు. మంచి పేరు అంటే ఏంటది? నాకు మంచి పేరా? అబ్రహాం మంచి పేరా? దావీదు మంచి పేరా? యేసు మంచి పేరా? పేరులో మంచి చెడేం ఉండదు. ఆ పేరు కలిగిన వ్యక్తి జీవించే జీవితాన్ని బట్టి మంచి పేరు చెడ్డ పేరు ఉంటుంది. జీవిత విధానానికి పేరు అది, మంచి చెడ్డ అనేది. కాబట్టి నీవు సుగంధ తైలం సెంటు రాసుకుంటే మంచి వాసన వస్తుంది. దానికన్నా నీ జీవితము ఇతరులకి సహాయకరంగా మేలుకరంగా రూపుదిద్దుకున్నప్పుడు అది నీకు మంచి పేరు అంటాడు సొలొమోను. అది కావాల్సింది. సామెతలు 22వ అధ్యాయం 1వ వచనంలో, సామెతలు 22వ అధ్యాయము 1వ వచనం, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, అదిగో గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయ కోరదగినది. దీంట్లో వెండి బంగారం ఉందా? అయితే నీ జీవితంలో దయ ఎంత ఉంది ఎదుటివాని పట్ల? ఏది విలువైనదిగా ఎంచుకుంటావు నువ్వు? ఆ బీరువాలో ఇంత వెండి ఉంది, 8 తులాలు వెండి ఉంది, బంగారం ఉంది. నీ జీవితంలో దయ ఎంత ఉంది? దయ అలాంటిది ఏం లేదే. దాంట్లో ఐశ్వర్యం ఉంది, అది ఉందంటాడు సొలొమోను. అది కాదు, దానికంటే శ్రేష్టమైనది మంచి పేరు. ఐశ్వర్యం కంటే గొప్ప పేరు మేలు. ఆ తర్వాత వెండి బంగారంలో కంటే
దయ కోరదగినది. ఎదుటి వాడి పట్ల దయ చూపించడం అది విలువైనది. ఆ తర్వాత రెండో సంగతి చెప్పాడు. ఏం చెప్పాడు? జన్మదినం కంటే మరణ దినమే మేలు. ఒక ఆయన ఈ వాక్యాన్ని తీసుకొని ఈ వాక్యాన్ని యేసు ప్రభుకి వర్తింపజేశాడు. యేసు ప్రభు పుట్టుక కంటే శిలువ మరణమే మేలు అని ఇలాగ తీసుకొచ్చాడు. ఇదే ఎంత ఇది మనిషి. అసలు ప్రసంగి, సామెతలు, పరమగీతములు, యోగు, కీర్తనలలో కొంత భాగము దానిలో యేసు ప్రభు గురించి ఉందా? ప్రవచనాలు ఉన్నాయా? లేవు కదూ. బట్ లేకపోతే నువ్వు ఎలా చెప్పిస్తున్నావు? అది లేకపోయినా కుట్టు విషయంతో దీన్ని కలిపి కుట్టేస్తుంటాడు అన్నమాట. ప్రసంగం అది గత ప్రసంగం. అంటే ఇప్పుడు 3 పేట్ల తాడు అంటే తండ్రి కుమార పరిశుద్ధులు 3 పేటల తాడు తొందరగా తెగిపోదు. అట్లనే ఎంత ఇదో అంటే మానవుడి యొక్క అజ్ఞానము స్వనాశనానికే తప్ప మేలు కోసం కాదన్నమాట, దైవ మార్గం కాదు. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే మీకు సొలొమోను ఏమంటున్నాడంటే జీవితపు అంచుని సరి అయిన క్రమంలో చూడు, తలకిందులుగా చూడద్దు. ఐశ్వర్యం కంటే మంచి పేరు మేలు. ఇతరులతో, పొరుగు వారితో మంచి పేరు సంపాదించు. వెండి బంగారాలు సంపాదించుకోవడం కంటే దయ కోరదగింది, దాన్ని సంపాదించు. జన్మదినం కంటే మరణ దినం లేదు. జన్మదినంలో ఏముంటది? విందు ఉంటుంది. విందు జరిగే స్థలం అది. అక్కడికంటే చచ్చిన వాడి దగ్గరికి ఏడుస్తున్నారు, వాళ్ళు ప్రలాపిస్తున్నారు, వాళ్ళ దగ్గర జ్ఞాని అయిన వాడి ఆలోచన మనస్సు ఎక్కడుంటది? ప్రలాపించు వారి మధ్యలో ఉంటది జ్ఞాని యొక్క మనస్సు. బుద్ధిహీనుని యొక్క తలంపు ఎక్కడ ఉంటది? విందు జరిగే ఇంట్లో ఉంటుంది. అదనమాట వ్యత్యాసం. జ్ఞానానికి బుద్ధిహీనతకు వ్యత్యాసం మాట్లాడుతూ ఏది మేలుకరమైందో మాట్లాడుతున్నాడు అనమాట. ఏది మేలుకరమైంది చెప్పే 4 సంగతులు మనం రివర్స్ చూస్తుంటాం. అది కాదు, సరి అయిన అంచుని పైకి తిప్పి చూడు. ఏడ్చు వారి దగ్గరికి వెళ్ళు, వాడి ఏడ్పుకు కారణం ఏంటో అడుగు, చేతనైతే సహాయం చెయ్యి, ఆదరించు. అది రేపు పొద్దున మేలుకరంగా ఉంటుంది. నీకు మంచి పేరు సంపాదించుకుంటావు. ఎందుకు జరుగుతుంది? వెళ్ళి కూర్చున్నావు, సంతోషించావు, నవ్వావు, నీకేమొచ్చింది అంటాడు అనమాట సొలొమోను. ఏం రాదు దాని వల్ల. ఆ తర్వాత సొలొమోను ఏమన్నాడంటే కార్య ఆరంభం కంటే కార్యాంతము మేలు అన్నాడు. కార్య ఆరంభం మేలు. ఒక కార్యక్రమము ఆరంభం చూడొద్దు. ఆరంభము చిన్నగా ఉన్నా దాని అంతాన్ని దృష్టి పెట్టు, దూరదృష్టి కలిగి ఉండు. కార్య ఆరంభం కంటే కార్యాంతము మేలు. 7వ అధ్యాయం 8వ వచనంలో 7వ అధ్యాయం 8వ వచనంలో కార్య ఆరంభం కంటే కార్యాంతము మేలు. అహంకారం గలవాడి కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు. ఏది మేలుకరమైంది? నీ జీవితానికి ఏది మేలు? అహంకారం కూడడం మేల. ఆహా, శాంతం కలిగి ఉండు. తొందరగా కోపపడొద్దు. కోపపడేవాడు బుద్ధిహీనుడు అన్నాడు. తొందరగా కోపపడేవాడు బుద్ధిహీనుడు, వాడికి ఏం లేదు, మూఢత్వం కలిగి ఉన్నాడు అన్నాడు. సో దానికి ఎందుకు అంటున్నాడు? ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసం చేస్తుంది. అది ఎక్కడుంది నివాసము కోపానికి? నీ అంతరింద్రియాలలో ఉంది. అక్కడ గూడు కట్టావు కోపానికి.
ఆత్రపడి కోపపడే ప్రతివాడు తన హృదయంలో కోపానికి ఇల్లు కట్టాడు. వాడు బుద్ధిహీనుడు అన్నాడు సొలొమోను. ఈ దినముల కంటే మునుపటి దినములు ఏ లక్ష్యమకరములని అడగద్దు. ఈ ప్రశ్న జ్ఞానయుక్తం కాదు. జ్ఞానము స్వాస్థ్యమంతా ఉపయోగము. సూర్యుని క్రింద బ్రతుకు వారికి ఏమి లాభకరము? అది లాభకరము. ఏది లాభకరమైంది? జ్ఞానం. జ్ఞానం కలిగి ఉండు, అది నీకు లాభము. జ్ఞానం ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణం రక్షించును. ఇదే జ్ఞానం వలన కలుగు లాభము. జ్ఞానము ఆశ్రయాస్పదమే, ద్రవ్యము ఆశ్రయాస్పదమే. అయితే ప్రాణాన్ని కాపాడేది జ్ఞానము అంటాడు. ద్రవ్యం కాపాడలేదా? ద్రవ్యము పలుమార్లు నీ ప్రాణాన్ని కాపాడలేదు. ఆ తర్వాత అంటాడు 14వ వచనంలో, సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగుదారిని నన్ను తెలుసుకున్నట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడు. సుఖము దుఃఖము జీవితంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. సుఖ దుఃఖాలు లేకుండా జీవితము నడవదు. వాటిని దేవుడే ఏర్పాటు చేశాడు. ఇప్పుడు సుఖంగా ఉన్నావు, తర్వాత వెంటనే దుఃఖం వస్తుంది, ఆ తర్వాత సుఖం వస్తుంది. మరలా మన సైకిల్ అన్నమాట. ఇది సైకిల్ జరుగుతూనే ఉంటాయి సుఖ దుఃఖాలు మానవ జీవితంలో. అది ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడే ఏర్పాటు చేశాడు. కాబట్టి సుఖ దినమందు సుఖముగా ఉండవు, దుఃఖ దినమందు దుఃఖముగా ఉండవు. ఏ పరిస్థితిని దేవుడు అనుగ్రహించాడో నీకు ఆ పరిస్థితిని అనుభవించు, సద్వినియోగం చేసుకో. అది ముందు చెప్పాడు కదా, జీవితపు పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలా కొనసాగిస్తున్నాడు. జీవితపు అంచును సరైన క్రమంలో చూడు అంటాడు. రివర్స్ చూడద్దు, నువ్వు తిప్పుదాన్ని అన్నాడు. తర్వాత సొలొమోను ఏమంటున్నాడంటే, నువ్వు ఏదైతే జ్ఞానాన్ని నేర్చుకున్నావో ఆ జ్ఞానం నీ జీవితానికి అనువర్తించుకో అంటాడు. జ్ఞానాన్ని జీవితానికి అనువర్తించుకో. నువ్వు నేర్చుకున్నది నీ జీవిత దినాల్లో ప్రవర్తించు. ఏమయ్యా సొలొమోనా, నువ్వు చెప్పింది నీ జీవితంలో అనువర్తించావా? చెప్తున్నాను కదా, నేను అనువర్తించలేదు, నువ్వు అనువర్తించు అంటాడు అన్నమాట. నేను దాన్ని అనువర్తించలేకపోయా, చెడిపోయా. నువ్వు చెడిపోవద్దు, నాలా ఉండొద్దు. జ్ఞానాన్ని నువ్వు అనువర్తించు నీ జీవిత దినంలో. 7వ అధ్యాయము 23వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. 23 నుంచి మాట్లాడితే ఏమంటున్నాడంటే, ఇది అంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచి తిని జ్ఞానాభ్యాసం చేసినందు పొద్దునని నేను అనుకుంటుని, కానీ అది నాకు దూరమాయను. సత్యమైనది దూరంగాను బహులోతుగాను ఉన్నది. ఎవడు వివేచించుటకును పరిశోధించుటకును అవును జ్ఞానాభ్యాసం చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును బుద్ధిహీనత వెలితనమని గ్రహించుటకు చేసుకొని నా మనసు నిలిపింది. మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించున్నది ఒకటి నాకు కనబడను. ఏంటది? అది వలల వంటిదై ఊరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. 1000 మంది భార్యలు కలిగిన వాడు తన జీవితంలో ఏం అనుభవించాడో చెప్తున్నాడు అన్నమాట.
ఒక స్త్రీ వలేసిందంటే పరిస్థితి అంతే. బంధకాలు కలిగిన చేతులు కలిగింది ఆమె. భక్తిహీనుడు ఆమె చేతికి చిక్కిపోతాడు. భక్తి కలిగిన వాడు దేవుని దృష్టికి యథార్థవంతుడు, వాడు ఆమె వలలో పడడు అన్నాడు. వేషలతో సాంగత్యం చేయొద్దు, అది నీకు చాలా ప్రమాదకరం. వేషలతో సాంగత్యము చాలా ప్రమాదకరం. సామెతల గ్రంథంలో పలుమార్లు చెప్పాడు అన్నమాట. వేష యొక్క ఇల్లు పాతాళం యొక్క గవిని అన్నాడు. వేష యొక్క ఇల్లు పాతాళం యొక్క గవి, వాకిలి అనమాట అది. వేష ఇంటికి వెళ్ళావా పాతాళానికి పోయినట్టే. నీకు భార్యనిచ్చాడు దేవుడు, నీతిగా వివాహ బాంధవ్య చేత జత చేశాడు. ఆమెతో తృప్తిగా ఉండు, ఆమెతో తృప్తిగా ఉండు. చెప్పాడు మీకు ఒకసారి, నీ కుండలోని నీళ్లు పానం చేయి, అవి పొండిపోకోకుండా ఇంకొకరి వశం కాకోకుండా చూసుకో. నీ కుండలో నీళ్లు నువ్వు తాగు అదనమాట. వేష సాంగత్యం చెయ్యవు, అది వలలు వడ్డింది. దర్చేతికి చిక్కావా, అది బంధకాలు లాంటివి, విడిపించుకోలేవు అదనమాట. కాబట్టి సొలొమోను ఏం తెలియజేస్తున్నాడంటే, జీవితానికి ఏమి మేలుకరమైనవో అవి మొదటిగా నీ జీవితంలో పెట్టు, ప్రాముఖ్యత. మేలుకరమైన వాటికి ప్రాముఖ్యత. మరణ దినమే మేలు. విందు జరిగే ఇంటికి వెళ్ళుట కంటే ప్రలాపించుతున్న వారి ఇంటికి వెళ్ళుట, అక్కడికి వెళ్ళు. ఎందుకంటే మరణం అందరికీ సంభవిస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఒక పాఠం నేర్చుకుంటావు. విందు జరిగే దగ్గరికి వెళ్తే నీకేం వస్తుంది పాఠం? ఏమి రాదు అదనమాట. కాబట్టి 7వ అధ్యాయంలో ఏమి మేలుకరమైనవో ఏమి మేలుకరం కానివో మాట్లాడాడు. జ్ఞాని యొక్క ఆలోచనలు మేలుకరమైన వాటి మధ్యలో ఉంటాయి. బుద్ధిహీనుడి యొక్క ఆలోచనలు కీడు జరిగే స్థలాల్లో ఉంటాయి అని చెప్పేసి. తర్వాత ఇప్పుడు 8వ అధ్యాయానికి వచ్చాము. 8వ అధ్యాయంలో సొలొమోను ఏం తెలియజేస్తున్నాడంటే, ప్రభుత్వాలకి లోబడు అంటాడు సొలొమోను. ప్రభుత్వాలకి లోబడు, ప్రభుత్వ అధికారులని దూషించొద్దు. 8వ అధ్యాయంలో 2వ వచనంలో, నువ్వు దేవునికి ఒట్టు పెట్టుకుంటున్నాని జ్ఞాపకం చేసుకుని, నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటామని జ్ఞాపకం చేసుకుని, రాజుల కట్టడకును లోబడమని నేను చెప్పుచున్నాను. రాజుల సముఖం నుండి అనాలోచనగా వెళ్ళకుండా, రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్ళకుము. వారు తాము కోరినదెల్లా నెరవేర్చుతుంది కదా. దుష్కార్యంలో పాల్పంచుకున్నట్టు రాజుల ఆజ్ఞ అధికారములకు అవును. నువ్వు చేయకుండా జాగ్రత్త. రాజు దగ్గర జాగ్రత్త. రాజు నుండి బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. రాజు సముఖంలో నిలబడినప్పుడు జాగ్రత్త. ఎందుకు ఇన్ని జాగ్రత్తలు? రాజు అధికారం కలిగిన వాడు, నిన్ను ఏమైనా చేయగలిగిన శక్తి కలిగిన వాడు. జాగ్రత్త. రాజుని నీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా దూషించొద్దు అంటాడు. కాబట్టి ప్రభుత్వ అధికారుల విషయంలో వారిని దూషించొద్దు. ఎక్కడ దూషించొద్దు? నీ ఇంట దూషించొద్దు, ఇంటి బయట దూషించొద్దు. అధికారులకు లోపడు అంటాడు సొలొమోను. అయితే జీవితపు అంచులు సరైన క్రమంలో చూడు అనే ఈ 7, 8 అధ్యాయాల్లో సొలొమోను ఒక ప్రాముఖ్యమైన సంగతిని తెలియజేశాడు. ఏంటంటే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. 7వ అధ్యాయం 29వ వచనంలో, 7వ అధ్యాయం సామెతలు ప్రసంగి 7వ అధ్యాయం 29లో దాన్ని దాటొచ్చాము, అందుకని జ్ఞాపకం చేసుకున్నాను.
ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటిని. ఒకటి మాత్రమే నేను కనుగొంటిని. ఏమనగా ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ వారు ఈ విధమైన తంత్రాలు కల్పించుకొని ఉన్నారు. వివిధమైన తంత్రాలు కల్పించుకొని ఉన్నారు. దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు. పాపులుగా పుట్టించలేదు దేవుడు మనుషులని. యథార్థవంతులుగా పుట్టించాడు. వారు వివిధ తంత్రముల వలన తమ జీవితాన్ని పాడు చేసుకున్నారు. తమ జీవితాన్ని చూడవలసిన రీతిలో చూడకోకుండా వాళ్ళు రివర్స్ చూశారు. అందుకు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ తర్వాత 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో సొలొమోను ఏం తెలియజేస్తున్నాడు? 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో నీవు చేయు ప్రతిదీ శక్తి వంచన లేకుండా చెయ్యి అన్నాడు. నీవు చేయు ప్రతిదీ శక్తి వంచన లేకుండా చెయ్యి. తొమ్మిదో అధ్యాయము 10వ అధ్యాయంలో సందేశపరమైనది. భూమి మీద దానికి ఇచ్చిన అవయవాడు పని చేయడానికి ఇచ్చాడు. అయితే వాటిని దాచుకోవద్దు, సోమరిగా ఉండొద్దు, శక్తి వంచన లేకుండా పనిచేయి. 7వ అధ్యాయం ప్రారంభ వచనంలో 9వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఏం తెలియజేస్తున్నాడంటే, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను అదిగో దేవుని వశమను సంగతిని స్నేహం చేయుటైనను ద్వేషించుటైనను మనుషుల వశం లేదని సంగతిని అదంతా వారి వలన కాదని సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనసు నిలిపి నిదానింప పూనుకుంటే అన్ని అందరికీ ఏకరీతిగానే సంభవించుతున్నాయి. మంచి వారిని పవిత్రులకును అపవిత్రులకును బలర్పించు వారిని బలర్పించు బరుల పెంపని వారికి గతి ఒకటే. అందరి గతి ఒకటే. మంచి వారికి అలాగును పాపాత్ములకు అలాగునే కథ ఒట్టు పెట్టుకున్న వారికి అలాగును ఒట్టుకు భయపడు వారికి అలాగునే జరుగును. అందరికి ఒకటే గతి సంభవించను. అందరికి ఒకే గతి. వాటన్నింటిలో ఇది బహు దుఃఖకరమైనది. మరియు నల్ల హృదయము చెడు తరుగుతుంది అన్నది. ఏం చెప్తున్నాడు తెలుసు చూడమని ఇక్కడ? భక్తి కలిగిన వానికి ఒకే గతి అంట, భక్తి లేని వానికి ఒకే గతి. నిజమేనా? నిజంగా ఒప్పుకోవచ్చు అన్నమాట. భక్తి కలిగిన వానికి ఏముంటది? శిక్ష. భక్తి కలిగిన వానికి దైవ దీవెన ఉంటుంది. భక్తి లేని వానికి శిక్ష ఉంటుంది. మరి సొలొమోను ఏమంటున్నాడు? భక్తి కలిగిన వానికి భక్తి లేని వానికి ఒకే గతి అంటున్నాడు. ఏది మాట్లాడుతున్నాడు ఈయన? మరణం గురించి మాట్లాడుతున్నాడు. దేని మాట్లాడుతున్నాడు? మరణం. అంటే భక్తి పరులు చచ్చిపోతున్నారు, భక్తిహీనులు కూడా చచ్చిపోతున్నారు. మరణం అందరికీ తటస్థిస్తుంది అని చెప్పేసి. ఇంకా ఏం చెప్పాడంటే, చచ్చిపోయిన వానికంటే బ్రతికున్నవాడే శ్రేష్ఠుడు అంటాడు. చచ్చిపోయిన వానికంటే బ్రతికున్నవాడే శ్రేష్ఠుడు. ఎందుకు? ఏదో పని చేయాలని ఆశ ఉంటుంది బతికున్నోడికి. చచ్చినోడికి ఏ ఆశ ఉండదు. అయితే బతికున్నవాడు సోమరిగా బతికాడు అనుకో, వాడికంటే పడిపోయిన పిండమే మేలు అంటాడు. వీరి ఉపయోగం కంటే వాడే గొప్పోడు అంటాడు. అంటే నువ్వు బ్రతికి ఉండి సోమరిగా బ్రతకొద్దు అంటాడు అన్నమాట. సోమరిగా బ్రతకొద్దు. ఏం చేయి? శక్తి వంచన లేకుండా పనిచేయి.
9వ అధ్యాయంలో సొలొమోను శక్తి వంచన లేకుండా పనిచేయి, మరణం అందరికీ తటస్థిస్తుంది. చచ్చిపోయిన తర్వాత పని చేయడానికి ఉండదు, పాతాళంలో పని అయినను ఏమీ ఉండదు అని చెప్పాడు. చేతికి వచ్చిన ఏ పని శక్తి లోపం లేకుండా చెయ్యి. భూమి పాతాళమందు తెలివైనను జ్ఞానమైనను లేదు. శక్తి వంచడం లేకుండా లోపం లేకుండా చెయ్యి 10వ వచనంలో తెలియజేశాడు. కాబట్టి మరణం అందరికీ తటస్థిస్తుంది. కాబట్టి మరణానికి ముందే నువ్వేం చేయదలుచుకున్నా మరలా అంటున్నా గుర్తుపెట్టుకో, నీ పాపాలు క్షమింపబడాలన్నా మరణానికి ముందే, నీ పాపాలకి ప్రాయశ్చిత్తం కలగాలన్నా మరణానికి ముందే నువ్వు మార్మనిషి పొందాలా. భూమి పరిధిలో ఉన్నప్పుడే, భూమి మీద నీ ప్రాణము నీ బుద్ధిలో ఉన్నప్పుడే దైవ కృప నీ మీద ఉంటుంది. చనిపోయిన తర్వాత దేవుని కృప ఉండదు. దేవుని కృప దొరికే స్థలము భూమి. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనంలో చెప్పాడు, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని పరిశీలనగా తెలుసుకున్నట్టు దాన్ని బట్టి ఆనందపడుతాడు దేవుడు. అదనమాట, ఆశ్రయిస్తాడు. భూమి మీద కృప ఉండదు మానవునికి. భూమి పరిధి దాటిపోయిన తర్వాత దేవుడు కృప ఉండదు. మనుషుడు ఏం చేస్తాడంటే రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు. ఈరోజు కాదులే, మరి ఎప్పుడైనా తీసుకుంటాంలే. సంఘం గురించి తెలుసు, రాజ్యం గురించి తెలుసు, అయినా కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు. రేపు రేపు గుర్తుపెట్టుకో, రేపు మన చేతిలో లేదు. నువ్వు పరిధి దాటిపోయావనుకో మార్మనిషి పొందే అవకాశం లేదుగా. నువ్వు నిత్యము దేవుడికి శత్రువుగా మిగిలిపోవాల్సిందే. అదే బతికున్నప్పుడే, అంటే మరణము మారు మనసు పొందే అవకాశాలు కొట్టేస్తుంది. మరణము మారు మనసు పొందే అవకాశాలు కొట్టేస్తుంది అన్నమాట. మారు మనసు పొందడానికి నీకు అవకాశం లేకుండా చేస్తుంది మరణం. ధనవంతుడు లాజరు గురించి ప్రభు అని యేసు మాట్లాడినప్పుడు ఏం తెలియజేశాడు ఆయన? ధనవంతుడు చనిపోయాడు, పాతాళంలో వేదన పడుతున్నాడు. వేదన పడితే ఏమంటున్నాడు? అబ్రహామ తండ్రి. అక్కడ పోయిన తర్వాత అబ్రహాం తండ్రి, నా మీద కనికరపడు. భూమి మీద దేవుడు కనికరం చూపించి నిన్ను బతికించాడు. ఆయన కనికరాన్ని నోచుకోలేదు. పాతాళంలోకి వెళ్ళిన తర్వాత కనికరం కావాలని కోరుకుంటున్నాడు. సావు తర్వాత మారు మనసు అవకాశాలు ఏ ఒక్కరికే ఉండవు. జీవితాన్ని మార్చుకునే అవకాశాలు నీకు కొట్టివేయబడతాయి మరణం తర్వాత. ఇదే అనుకూల సమయం, గుర్తుపెట్టుకో. నీ జీవితాన్ని మార్చుకోవడానికైనా దేవునికి అనుకూలంగా బ్రతకడానికైనా ఇదే అనుకూల సమయం. తర్వాత మార్చుకుంటానులే, తర్వాత ఆలోచిస్తానులే అన్నావా, అది తర్వాత నీకు ఉండకపోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ అవకాశమే ఉండదు మార్చుకోవడానికి. వేదన పడ్డాడు ధనవంతుడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 19 నుంచి మనకు సందేశం తెలుసు. కాబట్టి ఏం చెప్తున్నాడంటే, జ్ఞానం కలిగి బతికుండగానే శక్తి వంచన లేకుండా పనిచేయి, తర్వాత ఉంటుంది. గుర్తుపెట్టుకో. రోమపత్రిక 2వ అధ్యాయము, రోమపత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో
అపోస్తలుడైన పౌలు రోమియోలకు ఉత్తరం రాస్తూ తెలియజేశాడు. రోమపత్రిక 2వ అధ్యాయము 16వ వచనం ఏముందో, దేవుడు నా సువార్త ప్రకారము, దేవుడు సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగ జరుగును. 2వ అధ్యాయము ఇది అనుకూల సమయము అన్నాడు. దేవుని దీర్ఘశాంతమును కాలదన్నుకోవద్దు అన్నాడు. 2వ అధ్యాయము 2వ వచనంలో నాలుగో వచనం నేరుగా, దేవుని అనుగ్రహము మారు మనసు పోతుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. మారు మనసు పొందడానికి పరమదేవుడు నీకు అవకాశాన్ని ఇస్తే, కాలాన్ని ఇస్తే, ఆ కాలాన్ని ఏం చేస్తున్నావు నువ్వు? ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తున్నావు, ఆయన సహనాన్ని పరీక్షిస్తున్నావు, దేవుని ఉగ్రతను సమకూర్చుకొచ్చున్నావు. కాబట్టి సొలొమోను ఏం తెలియజేస్తున్నాడు? బ్రతికుండగానే ఏదైనా ఆలోచన చేయి, చచ్చిన తర్వాత ఏమో ఉండదు ఆలోచన చేయడానికి. నీ ప్రాణము నీ బొద్దులో అనగా నీ శరీరంలో ఉండగానే దైవ క్రియల గురించి ఆలోచన చేయి, దేవుడి కార్యక్రమాల గురించి, దేవుడి పనుల గురించి ఆలోచన చేయి. చనిపోయిన తర్వాత ఏముండదు. కాబట్టి 9వ అధ్యాయం మాట్లాడింది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేరుగా 10వ అధ్యాయానికి వచ్చాడు సొలొమోను. ఏమంటున్నాడు 10వ అధ్యాయంలో? జ్ఞానము ఎంత గొప్పదో, ఎంత విలువైనదో తెలియజేసిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు, అంత పెద్ద జ్ఞానము ఒక చిన్న బుద్ధిహీనత చేత అది కొట్టివేయబడుతుంది అదే. జ్ఞానం గొప్పదే కాదనట్లేదు, కానీ ఒక బుద్ధిహీనమైన కార్యక్రమము, ఒక పని నీకున్న జ్ఞానాన్నంతా కొట్టేస్తుంది. చెప్పాను కదా సొలొమోను ఎంత జ్ఞానవంతుడో. మరి ఎందుకు కొట్టేయబడ్డాడు? ఒక కామాతురత, దేవునికి విరోధంగా తిరిగాడు. జీవితం అంతా శూన్యమైపోయింది సొలొమోను జీవితం. అందుకని అంటున్నాడు ఇప్పుడు 10వ అధ్యాయం 1వ వచనంలో, బుక్కావాని తైలము చచ్చిన ఈగపడింది అన్నాడు. తైలము అది సెంటు, తైలము అది సెంటు అనమాట, సువాసన కలిగింది. కానీ ఏం చేస్తాం, దాంట్లో ఈగ చచ్చిపోయింది, చచ్చిన ఈగ పడింది. సెంటు భలే వాసన వస్తుంది, కానీ ఇప్పుడు ఈగ పడింది కదా, ఇప్పుడు ఏ వాసన వస్తుంది? చెడు వాసన వస్తుంది అంటున్నాడు. అలాగే నువ్వు ఎంత జ్ఞానం కలిగి ఉన్నా ఒక చెడ్డ కార్యక్రమం నీకున్న జ్ఞానాన్ని అంతా తేల చేస్తుంది. తక్కేది త్రాసులో 2 పలకలు ఉంటాయి, ఒకటి మరో పలక. వెండి బంగారాలన్నీ పెట్టావు ఒక పక్క, మరో పక్క నీవే కూర్చున్నావు. ఏది విలువైంది? వెండి బంగారాలా నీవా? నీవే విలువైన వాడివి, నువ్వే గొప్పడివి, వెండి బంగారాలు గొప్ప కాదు. అలాగున జ్ఞానము గొప్పదే, కానీ ఒక చెడ్డ కార్యక్రమము తనకున్న జ్ఞానాన్ని అంతా శూన్యపరుస్తుంది, కొట్టేస్తుంది అంటున్నాడు సొలొమోను.
బుక్కవాని తైలంలో చచ్చిన ఈగ పడితే సువాసన రాదు, చెడు వాసన వస్తుంది అంటాడు అన్నమాట. 2వ వచనంలో 10వ 2వ వచనంలో జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించు. కాబట్టి జ్ఞానం కలిగిన వాడికి, జ్ఞానం లేని వాడికి వ్యత్యాసం మాట్లాడుకుంటూ వచ్చాడు అనమాట. వ్యత్యాసం మాట్లాడాడు. బుద్ధిహీనత నాశనకరమైన పరిస్థితులని నీ దగ్గరికి తీసుకొస్తుంది. బుద్ధిహీనుడవై ఉండొద్దు, బుద్ధి కలిగిన వాడివై ఉండు. నీకు బుద్ధి ఉంటే భక్తి ఉంటుంది, బుద్ధి ఉంటే భక్తి ఉంటుంది. బుద్ధిహీనుడికి భక్తిహీనత ఉంటుంది. బుద్ధి కలిగిన వాడికి ఏముంటుంది? భక్తి ఉంటుంది. బుద్ధిహీనుడి దగ్గర భక్తిహీనత ఉంటుంది. భక్తిహీనుడు ఏం చేస్తుంటాడంటే దేవుడు లేడు అనుకుంటుంటాడు, నన్ను ఎవరు చూశాడులే అనుకుంటాడు భక్తిహీనుడు. భక్తి కలిగిన వాడు ఎల్లప్పుడూ దేవుని యందు భయం కలిగి, దేవుడు చూస్తున్నాడు, నా అంతరంగాన్ని చూస్తున్నాడు, నా ఆలోచన ఆయనకి ఎరుకే. నేను చెడు ఆలోచన చేసినా ఆయన చూస్తున్నాడు, మంచి ఆలోచన చేసినా ఆయన చూస్తున్నాడు. ఆయనకు రహస్యమైనది ఏది నా హృదయంలో లేదు. భక్తి కలిగిన వాడు చెడుతనాన్ని జరగచ్చు. కాబట్టి 9-10 అధ్యాయాల్లో ఏం చెప్తున్నాడంటే, నువ్వు చేయు ప్రతిదీ శక్తి వంచన లేకుండా చేయి అన్నాడు. చివరికి వచ్చేసాం మనం ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 12వ అధ్యాయం 11-12లో ఏం చెప్తున్నాడు? తేలిన ఫలితార్థం ఇదే అన్నాడు అనమాట. ఏం తేలిందయ్యా? దేవుడు కలిగిన జీవితమే ఉత్తమం, దేవుడు లేని జీవితము శూన్యం. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నడుచుకోవడమే ప్రాధాన్యమైన సంగతి. జీవిత పరమార్థం అది. ఆయన లేకుండా నీ బ్రతుకు వెళ్ళబుచ్చుకోవద్దు. ఆయనతో సహవాసం కోరుకో, ఆయన కట్టలను అనుసరించు. ఆయన ఏ క్రమంలో జీవితాన్ని పెట్టాడో ఆ క్రమంలో అతిథిగా చూడు, నీకు అర్థమవుతుంది. 11వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఏం తెలియజేశాడంటే, యవనస్తుడికి సందేశం ఇచ్చాడు అనమాట. యవనుడా, నీ యవ్వనమందు సుఖించుము, సంతోషించుము, నీ హృదయమును సంతుష్టిగా ఉండనివ్వు. అయితే ఒక మాట, రేపొద్దున తీర్పు ఉందని మర్చిపోవద్దు అన్నాడు అనమాట. 11వ అధ్యాయం 29వ వచనంలో 29వ వచనం 9వ వచనం. ఎవరుడా నీ యవన మందు సంతోషపడము, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోను. ఎవరుండంటే ఎవరు? ఎవరుండంటే ఎవరు? మధ్య వయసులో అంటే 13 నుండి రోజుగారు తిమోతి. ఎవరుండంటే తన పనులు తాను చేసుకునే స్థితి కలిగిన వాడు. నీ పనులు నువ్వు చేసుకుంటున్నావా? అయితే నువ్వు యవనుడివే. నీ పనులు ఇంకొకరి చేత చేయబడుతూ ఉంటే నువ్వు ముసలివాడివి. నీ పనులు నువ్వు చేసుకోలేని పరిస్థితి వచ్చిందే, అది ముసలితనం. నీ పనులు నువ్వు చేసుకోగలుగుతున్నావు కదా, అయితే నువ్వు యవనుడివే. యవనుడా,
ఎందుకంటే నీ పనులు నువ్వు చేసుకుంటున్నావంటే నీ ఆలోచన ప్రకారంగా చేసుకుంటున్నావు. అవి రేపు పొద్దున తీర్పులో నిలబడతాయి. బాధ్యత అన్నమాట. నీకు ఇచ్చిన ఈ స్వాతంత్ర్యము బాధ్యత కలిగింది. రేపు పొద్దున లెక్క చెప్పాలి. యేసు ప్రభు పేతురుకు తెలియజేశాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ముమ్మని అడిగి, అయా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అప్పుడు యేసు ప్రభు ఏం తెలియజేశాడంటే, నువ్వు యవ్వనుడిగా ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్రవర్తిస్తావు. అయితే ముసలివాడైన తర్వాత ఒకడు నిన్ను తీసుకెళ్ళును, ఒకడు నిన్ను తీసుకొని వచ్చును అన్నాడు. యోహాను సువార్త చివరి అధ్యాయంలో సందేశం అంటే అర్థమేంటి? స్వాతంత్రం ఉంటుంది నీకు. యవన ప్రాయము స్వాతంత్రం కలిగింది, ముసలితనము స్వాతంత్రం లేదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే ముసలితనం రాకమునిపే నీ యవన కాలాన్ని దేవుని కొరకు ఉపయోగించు. నీకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించితే లెక్క చెప్పాలని బాధ్యత నీకు ఉంది, గుర్తుపెట్టుకో, అది మర్చిపోవద్దు అన్నాడు అన్నమాట. యవ్వనుడా నీ యవ్వన కాలమందు చదవండి ఒకసారి. చూపించుము. యవ్వనుడా నీ యవ్వన కాలమందు సంతోషపడు. నీ యవ్వన కాలమందు నీ హృదయంలో సంతుష్టిగా ఉండనేమో. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తించుము. అయితే దేవుడు స్వాతంత్ర్యము. ప్రతి మనిషికి దేవుడు స్వాతంత్ర్యం ఇచ్చాడు. ఆ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకుంటే రేపు పొద్దున తీర్పు ఉంటది. ఆ స్వాతంత్ర్యాన్ని మంచి క్రియలకి సద్వినియోగం చేసుకుంటే నువ్వు తీర్పు పాలు కావు. మంచి చేయడము చెడు చేయడము అనేది నీ స్వాధీనంలో ఉంది. అదనమాట, నీ స్వాధీనంలో ఉంది. అలా నాయన బలవంతం చేశాడు, నేను తప్పుడు చేశాను అంటాడు. ఆదాము నువ్వు ఎక్కడున్నావు? అయా చెట్టు దగ్గర దాచిపెట్టుకున్నానండి. నేను తినొద్దన్న పండు తిన్నావా? నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ ఇచ్చిందే నేను తిన్నా, నా తప్పేం లేదు. అలాంటి పరిస్థితుల్లో దిగజారకూడదు ఎవరు. అలాంటి సాకులు చెప్పడానికి అవకాశం లేకుండా చేశాడు దేవుడు. అలా నాయన బలవంతం చేస్తానని చేశాను అయ్యా ఈ తప్పు అనడానికి లేదు. అని నీకు బుద్ధి లేదా? బుద్ధి గడ్డి తినద్దా? ఆయన ఎవడో చెప్తే చేసేంత చిన్నోడుగా నువ్వేమన్నా? నీకంటూ జ్ఞానం లేదా? అలాగున్నా దేవుడు ప్రశ్నించి స్వాతంత్ర్యాన్ని తీర్పులో తీసుకొస్తాడు. కాబట్టి ఏం చేస్తావంటే నువ్వు దుర్దినాలు రాకముందే వీటి యందు నాకు సంతోషం లేదు అని చెప్పు దినాలు రాకమునిపే నీ బాల్య దినములు అందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ముసలితనం దాకా ఉండొద్దు దేవుడి గురించి. ఒక సువార్తికుడు ఇలా తెలియజేశాడు, దేవుని వాక్యానికి ఎవరు ఎక్కువగా చెవినిస్తారంటే యవ్వనస్తులే అన్నాడు. ఏం వృద్ధులు ఇవ్వలేరా? వృద్ధులు వినలేరా? వింటారు, కానీ వారి జీవిత అనుభవము దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి అడ్డంకి వస్తుంది అన్నాడు. గ్రహింపు లేని వారై ఉంటారు. తమ జ్ఞానం చేత దేవుని వాక్యాన్ని బేరీజు వేస్తారు. అప్పుడు వారికి అర్థం కాదండి. యవనస్తుడు అనుకో ఉన్న వాక్యాన్ని దేవుని మాటగా స్వీకరిస్తాడు, ఉన్నది ఉన్నట్టుగా. అందుకని సొలొమోను ఏమంటున్నాడంటే ముసలితనం దాకా ఉండొద్దు, ముసలితనంలో దేవుని పని చేస్తానని ఆలోచన చేయొద్దు. అప్పుడు నీ శరీరము నీకు బరువుగా ఉంటుంది, నువ్వు దేవుని పని చేయలేవు.
దుర్దినాలు రాకమునిపే వీటి యందు నాకు సంతోషము లేదు అని నువ్వు చెప్పకమునిపే, ఆ దినాలు రాకమునిపే నీ సృష్టికర్తలను స్మరణకు తెచ్చుకో. 2వ వచనంలో 12వ అధ్యాయం 2వ వచనంలో వృద్ధాప్యం కూర్చున్న పరిస్థితులు మాట్లాడాడు. వృద్ధాప్యపు పరిస్థితులు ఎలా ఉంటాయి? తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందు వాన వెలిచిన తర్వాత మేఘాలు మరలా రాకముందే ఈ బాల్య దినములందే సృష్టికర్తలు స్మరణకు తెచ్చుకో. ఆ దినమున ఇంటి వాక్యం వాళ్ళు ఇంటి వాకిలి వాడు. ఎవరు ఇంటి వాకిలి వాళ్ళు? చేతులు. ఇంటి వాకిలి వారు ఎవరు? ఇల్లంటే శరీరం, ఇంటి వాకిలి వారు. ఇంటి వాకిలి ఎవరు? చేతులు అన్నమాట. ఇల్లంటే దేహం, దేహాన్ని ఇంటితో పోల్చాడు. బలిష్ఠులు కాళ్ళు, బలిష్ఠులు కాళ్ళు అన్నమాట, కాళ్ళు. విసిరివారు కొంతమంది. విసిరివారు ఎవరు? విసురువాళ్ళు పళ్ళు. విసురువారు పళ్ళు, నోట్లో పళ్ళు. పని చాలించుకుంటారు. కిటికీలో గుండా చూసేవారు కళ్ళు. కిటికీలో గుండా చూసేవాళ్ళు ఎవరు? కళ్ళు. తిరగటి నాళ్ళ ధ్వని తగ్గిపోవును. వీధి తలుపులు మూయబడును. వీధి తలుపులు అంటే చెవులు. కరెక్ట్. వీధి తలుపులు మూయబడును. పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును. ముసలితనంలో నిద్ర పట్టదు. నిద్ర కరువు అవుతుంది ముసలిళ్ళకి, నిద్ర కరువు అవుతుంది. సంగీతములు చేయు స్త్రీలు నాదం చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉండదు. అంటే ఏంటో అనేది గాత్రం, గొంతు. ఎత్తు చోటులకు ఎక్కలేరు, భయపడతారు. దేహము బరువు అవుతుంది అన్నమాట. దేహము బరువు అవుతుంది. మార్గముల యందు భయంకరమైనవి కనబడును. బాదపు వృక్షము అంటే తల నిలిచిపోతుంది అని చెప్తున్నాడు. నెరిసిపోతుంది. మిడత బరువుగా ఉండు. బరువు మోయలేము. గుడ్డ పూసరికాయ దాన్ని ఇంగ్లీష్ లో ఏమన్నాడంటే డిజైర్ అన్నాడు. డిజైర్ అంటే కోరిక. డిజైర్ అంటే కోరిక. కోరికలు తగ్గిపోతాయి అన్నాడు. శరీర సంబంధమైన కోరికలు వాళ్ళకి ఏమి ఉండవు. కోరిక తగ్గిపోతుంది. డిజైర్ అన్నాడు. గుడ్డ బురసకాయ. గుడ్డ బురసకాయ అంటే కోరిక అన్నమాట. కోరికలు. డిజైర్ అన్నాడు ఇంగ్లీష్ లో. డిజైర్. కాబట్టి వృద్ధాప్యం వచ్చేంత వరకు వేచి చూడద్దు. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చు. చాలా మంది లోకం ఏమంటదంటే, కాదురా ఇప్పుడు ఈ వయసులో భక్తి ఏందిరా నీకు, ఈ వయసులో భక్తి వద్దంట. ఎవరి అతను తెలిసిన రామ అనే దేవుడు కృష్ణుడు. నీకు ఎందుకురా ఇవన్నీ? మా తాత అనేవాడు. సరే ఇంత చదువుకున్నావు, బైబిల్ పట్టుకొని తిరుగుతానంటావు ఏంట్రా అంటాడు. ఆయనకు తెలియదు కదా మరి. కాబట్టి లోకం వేరే, దైవ జ్ఞానము వేరే. భక్తి అనేది నీ దేవుణ్ణి నువ్వు నీ బాల్య దినములందే, టీనేజ్ లోనే 13 to 15 to
20 అప్పట్లోగా నీకు దేవుడు ఎవరో ఆయన కార్యక్రమాలు ఏంటో పరిస్థితులు ఏంటో నీకు తెలియాల. చెప్పే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. మరలా అంటున్నాను, నీ జీవితంలో నీ బిడ్డలకి ఆస్తినిచ్చినా ఉద్యోగాలు ఇచ్చినా అవి ఉంటాయో ఊడిపోతాయో నీకు తెలియదు. అయితే దేవుడి గురించి మాటలు చెప్పకపోతే వాడిని నీ చేతులారా నరకానికి పంపించిన తండ్రి నువ్వే. ఏలి తన బిడ్డల్ని ఎక్కడికి పంపించాడు? నరకానికి పంపించిన తండ్రి. యాజకుడు భక్తి కలిగిన వాడు, ప్రవక్త, దేవుడు మాట్లాడేవాడు ఏలితో. ఆ పరిస్థితులు లేవు. సమయుడు భక్తి కలిగిన వాడు, యాజకుడు, ప్రవక్త, న్యాయాధిపతి. ఏం జరిగింది? బిడ్డలు చెడిపోయారు, లక్ష్యం తీసుకుంటున్నారు సమయుడు బిడ్డలు. నీ బిడ్డల పరిస్థితి ఏంటి? నీ బిడ్డలకు ఏమి ఇవ్వదలుచుకున్నావు? నీ జీవితం యొక్క మాదిరి నీ ఇంటిలో ఏమి స్థాపిస్తున్నావు? అది భక్తి స్థాపించేదైతే మంచిది, లేదా లోక సంబంధమైన వాటిని స్థాపించేవాటి అయితే అది పనికిరాదు. ఏలి కొడుకులు ప్రవర్తన బాగాలేక ఏలికి మరణం వచ్చింది. ఏలి కొడుకుల ప్రవర్తన బాగాలేదు. ఏలి తప్పు చేశాడు అన్నమాట. ఏలి తప్పు ఏం చేశాడు? కొడుకు తప్పు చేస్తున్నాడని తెలిసినా కూడా ఖండించలేదు. దేవుని కంటే ఎక్కువగా పిల్లల్ని గొప్ప చేశాడు. అది చేసిన నేరం. సమయలు కొడుకులు లంచం తీసుకొని న్యాయాన్ని అన్యాయంగా మార్చిన వాళ్ళు. తండ్రి మంచోడే, తండ్రి మంచోడే. ఏలికి వచ్చిన శిక్ష బిడ్డలను బట్టి వచ్చింది కాబట్టి, ఏలి యొక్క క్రియలను బట్టి వచ్చింది కదా. బిడ్డల యొక్క తప్పును బట్టి తల్లిదండ్రులకు శిక్ష వేయడు దేవుడు. తల్లిదండ్రుల యొక్క పాపాన్ని బట్టి బిడ్డలకి శిక్ష వేయడు. ఎవరి పాపం వారిదే. అయితే నీ బిడ్డలు దేవుడిచ్చిన బహుమానాలు. వారిని బాల్య దినంలోనే ఏం చేయాలని? దైవభక్తిని నేర్పించాలా. అది బాధ్యత. తండ్రులారా మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచుడి. కాబట్టి ప్రసంగి ఏమంటున్నాడంటే చివరికి నీ యవ్వన ప్రాయంలోనే నీ చేతులు నువ్వు నీ సొంత పనులు చేసుకుంటున్న టైంలోనే దేవుణ్ణి ఎదుగు. ఇష్టం వచ్చినట్టు బతకొద్దు. నీ హృదయం సంతృష్టించకుండా బతుకుతామని ఆలోచన చేసుకోవద్దు. అలాగ ఆలోచన చేసుకుంటే గుర్తుపెట్టుకో, రేపొద్దున తీర్పులో నిలబడతావు. నీ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకున్నావు, తీర్పు పాలవుతావు. అదే మంచి కార్యక్రమాలు జరిగించు, తీర్పులో నిలబడవు. ఆ తర్వాత చెప్పాడు, వృద్ధాప్యం రాకముందే వీటి మీద నాకు సంతోషం లేదు అని నువ్వు చెప్పకముందే ఆయన ఎందు భయభక్తులు కలిగి మరణానికి ముందుగా మరలా అంటున్నా, వృద్ధుడికి దైవ జ్ఞానము మనం బోధించినా కూడా ఎక్కదు. అలాగే చాలా తక్కువ మంది దైవ జ్ఞానం కలిగి వృద్ధులు దేవుళ్ళలోకి వచ్చేది. అయితే యవనస్తులు అనుకోండి, వృద్ధులకి వారి జ్ఞానం ఉండే జీవిత దినాల్లో వారు సంపాదించారే అనుభవం, అవన్నీ మనం చెప్పే వాక్యానికి అడ్డుగా వచ్చి నిలబడతాయి అన్నమాట. అంగీకరించడం. అందుకని చివరిగా సొలొమోను ఒకే చెప్తున్నాడు, తేలిన ఫలితార్థము ఇదే. ఏం తేలింది? దేవుని ఆజ్ఞను అనుసరించి, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి. మానవ కోడికి ఇదే విధి. మరలా అంటున్నా, సొలొమోనా ఈ ప్రసంగాన్ని నువ్వు అనువర్తించావా, అనుసరించావా? మనం ఆ సొలొమోనులా ఉండకూడదు. నేడు మనకు కొత్త నిబంధన, ఆ నిబంధనను అనుసరించి బతున్నాం.
విన్నది ఈ చెవులో విని ఈ చెవులో వదిలిపెట్టడానికి కాదు, అది దైవ సందేశము. దాన్ని నీ హృదయంలో పట్టుదలగా పట్టుకొని దాన్ని అనుసరించి జీవిత దినాల్ని మలుసుకొని భక్తిగా బ్రతకాలి. అందుకు ఉద్దేశించండి. కాబట్టి జాగ్రత్తగా ప్రసంగి గ్రంథం చదువుతూ ఉంటాం. ప్రసంగి గ్రంథము మనం చూసింది 6 భాగాలు, 12 అధ్యాయాలు, 6 భాగాలు. మొదటి భాగంలో మొదటిగా ఏం చేసిందంటే సొలొమోను జీవితానికి అర్థం ఏమిటి ప్రశ్న వేసుకున్నాడు. ఆ ప్రశ్న కొరకు అన్వేషించాడు, పరిశీలన చేశాడు. ప్రకృతి సైకిల్ లాగా తిరుగుతూ ఉంది. మనుషులు భూమి మీద పుడుతున్నారు, చనిపోతున్నారు. అయితే వారికి కలిగింది ఏంటి? గాలికి ప్రయాసపడుతున్నాడు మనిషి అన్నాడు. నేను చాలా వెతికాను సంతోషం కొరకు. నా హృదయం దేని ద్వారా సంతోషపడుతుందో వెతికాను. నవ్వు వల్ల సంతోషపడుతుందా, లేకపోతే త్రాగడం వల్ల సంతోషపడుతుందా, లేకపోతే ఆస్తిని సంపాదించుకోవడం వల్ల సంతోషపడుతుందా వెతికాను. అయ్యో గాలికి ప్రయాసపడ్డానే అనుకున్నా. ఆ తర్వాత 3-4 అధ్యాయాలు జీవితపు పరిస్థితులు సద్వినియోగం చేసుకో. దేవుడు ఏ రూపంలో ఇచ్చాడు, దాన్ని ఆ రూపంలో ఆలోచన చేయి. ప్రతిదానికి సమయం కేటాయించాడు దేవుడు. కొట్టుటకు, గిట్టుటకు, పొగిలించుట, మారుటకు, రాళ్ళు వేలు వేయడానికి, రాళ్ళు కుప్పేయడానికి సమయం కలుగుతావు. కాల సమయంలో దేవుడి చేతిలో ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. ఆ తర్వాత 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఏం తెలియజేశాడంటే సంతుష్టి సహితమైన సంతుష్టి గ్యారెంటీ లేదు, స్థిరంగా ఉండదు. దైవభక్తి అది స్థిరంగా ఉండాలి. అది స్థిరంగా లేకపోతే దానివల్ల నీకేం ప్రయోజనం పడదు. దేవుడిని ఆరాధన చేసేటప్పుడు నీ పూర్ణ హృదయంతో ఆరాధన చేయాలి. ఆయన సన్నిధిలో అనాలోచనగా ప్రవర్తించకూడదు. నీ నోరు జాగ్రత్త. దేవుడి సమూహంలో ఏం ప్రమాణం చేస్తున్నావో. ఆ తర్వాత ధన వ్యామోహం ఉంటే దాన్ని వదిలేయి అన్నాడు. ధనాపేక్ష కలిగి ఉండదు. ఒకవేళ ధనాపేక్ష కలిగి ఉండి ధనం సంపాదించావా, అది పక్షిరాజు ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతుంది. నీ దగ్గర ఉండదు. అది ఒక దగ్గర ఉండేది కాదది. అస్థిరమైన ధనం, దాని మీద నమ్మిక ఉంచొద్దు. ఆ తర్వాత చెప్పాడు 7-8 అధ్యాయాల్లో జీవితపు అంచులను సరిగా క్రమంగా తిప్పి చూడు అన్నాడు. రివర్స్ చూడొద్దు. జన్మదినం కంటే మరణ దినమే మేలు. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. ఏది మేలుకరమైనదో దేవుడు ఏం చెప్పాడో దాన్ని మొదట ప్రాధాన్యత ఇయ్యి. నీ దృష్టి చొప్పున ఆలోచన చేయొద్దు. నీ మార్గాలు కాదు, ఆయన మార్గాన్ని వెతుకు. తర్వాత చెప్పాడు 9-10 అధ్యాయాల్లో జ్ఞానము బుద్ధిహీనత వ్యత్యాసం మాట్లాడాడు. శక్తి వంచన లేకోకుండా పనిచేయి. చనిపోయిన తర్వాత పని ఉండదు, ఏమి ఉండదు. మార్మనుషు పొందదలుచుకుంటే ఈ క్షణమే ఆలోచన చేయి. తర్వాత మార్మనుషు పొందడానికి టైం ఉంటుందో ఉండదో. కృప దూరమైపోతుంది. దేవుడు కృప దొరికే స్థలము భూపరిధి, భూమి మీద ఉన్నప్పుడే. ఆ తర్వాత పాతాళానికి వెళ్ళిన తర్వాత దేవుడు కృప ఉండదు. మరణము మారు మనిషి పొందే అవకాశాలను ఏం చేస్తుంది? కొట్టేస్తుంది. మారు మనిషి పొందడానికి అవకాశం ఉండదు. అక్కడ ఏడ్చి గీ పెట్టుకున్నా మారు మనిషికి అవకాశం దొరకని పరిస్థితి ధనవంతుడికి. ఆ తర్వాత చెప్పాడు తేలిన ఫలితాంతం నీదే అన్నాడు. నీ యవన దినమందే నీ సృష్టికర్తను స్వామి తెచ్చుకొని ఆయనకి ఇష్టానుసారంగా నీ స్వాతంత్ర్య మంచి క్రియలకు సద్వినియోగం చేయి. లేదా నీ కొందరు తీర్పుని గుర్తుపెట్టుకో. లేదు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత పని చేస్తాను, అలాంటిది కాదు. అప్పుడు ఏం పని చేయలేవు. నీ కళ్ళు కానలేవు, నీ చెవులు పని చేయలేవు, నీ కాళ్ళు వంగిపోతాయి. గుడ్డ బుడుసులు కానీ కోరిక, నీ తృష్ణ, నీ ఆసక్తి అప్పుడు నిష్ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో. ఎంత భయభక్తులు కలిగి
ఆజ్ఞలను అనుసరించి నడుచుకో. ఇదే మానవ కోటికి విధి. మరొక మాట చెప్పాడు చివరిలో, ఏమన్నాడంటే గూఢమైన ప్రతి అంశమును కూర్చి రేపొద్దున ఆయన తీర్పు తీరుస్తాడు. రోమపత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. నేడు తీర్పు తీర్చేవాడు ప్రభు అయిన యేసు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, 2 కొరింథీ 5వ అధ్యాయము ఎందుకనగా 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అదిగో తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచి అయినను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన ప్రతిదీ ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం యొక్క ప్రత్యక్షం కావాలి. క్రీస్తు న్యాయాధిపతి అయ్యి సింహాసనాసీనుడై కూర్చుంటాడు. ఆయన ఎదుట ప్రత్యక్షం కావాలి. ప్రతివాడు చేసిన దేహంతో జరిగించిన మంచి క్రియలైనా చెడ్డ క్రియలైనా తీర్పులోకి వస్తాయి. నీ ఆలోచనలు తీర్పులోకి వస్తాయి. నువ్వు ఒంటరిగా కూర్చొని ఏం ఆలోచిస్తున్నావో ఆ ఆలోచనలు రేపు తీర్పులో నిలబడతాయి. మంచివైతే నీకు తీర్పు మంచిగా ఉంటుంది, చెడ్డమైతే నీకు రావాల్సిన జీతం ఆయన ఇస్తాడు. ఆ జీతము నిత్యత్వానికి సంబంధించిన జీతం అన్నమాట. నిత్యత్వానికి సంబంధించిన ఆ తీర్పు ద్వారా నిత్యత్వము నువ్వు దేవుడితో ఉండబోతావో లేకపోతే అపవాదికి వాటి దూతలకు ఏర్పాటు చేసిన నిత్యానికి దండలకు పోతావో ఆ తీర్పు నిర్ణయిస్తుంది. అంత దూరం పోవద్దు. బ్రతికొండంగానే క్రీస్తుతో సహవాసము పునరుద్ధరింపబడి దేవుని కృపలో నిలిచి ఉండడానికి ప్రయత్నం చేయి. ఆ తర్వాత చూసుకుంటే అనొద్దు. ఏనాటికి ఆనాటికే. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము జాగ్రత్తగా మన జీవితాన్ని దేవుని యందు భయభక్తులు కలిగి క్రీస్తుతో సహవాసం కలిగి క్రీస్తు సంఘంలో నిలిచి జీవితాన్ని మరణం వరకు నమ్మకంగా కొనసాగించవాలని ప్రేమతో ఈ మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. అందరికీ వందనాలు.